హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్స్టైల్ వినీ. దిస్ ఇస్ వినీలా. ఈరోజు మీకు రెగ్యులర్గా చేసుకునే పూరీ కాకుండా పెసరపప్పుతో ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనం ఒక చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకొని కడిగి 1 గంట సేపు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు గంట సేపు నానిన పెసరపప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఆ తర్వాత 2 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా తుంచుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్క, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఆ పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1/4 టీ స్పూన్ దాకా గరం మసాలా, 1/4 టీ స్పూన్ మిరియాల పౌడర్, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకొని సరిపోయేంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలండి. కొన్ని వాటర్ వేసుకుంటూ నీట్ చేసుకోవాలండి. పిండి గట్టిగా ఉండాలి, పిండి ముద్ద అలా ఉంటేనే సాఫ్ట్గా వస్తాయి పూరీలు. లాస్ట్గా పిండి ముద్దపై ఆయిల్ వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానబెట్టుకోవాలండి. ఇప్పుడు చపాతీ పీట మీద ఒక ఉండను ఉంచి కాస్త పొడిపిండి చల్లుకుంటూ పూరీలాగా చపాతీ కర్రతో వత్తుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక బాగా కాగుతున్న ఆయిల్లో పూరీలను వేసుకొని లైట్గా ప్రెస్ చేస్తే చక్కగా పొంగుతాయండి. పూరి 1 సైడ్ దోరగా వేగాక తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని చక్కగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఈ పెసరపప్పు పూరీ తయారీ విధానం నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి కమెంట్ బాక్స్లో. అంతేనండి, సింపుల్ మూంగ్ దాల్ పూరీ రెడీ అయినట్టే. పూరీ కర్రీతో సర్వ్ చేసుకొని తినడమే.